నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ప్రజెంట్ నేను మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. జూన్ 17th రోజు అయితే మన స్వామివారికి కర్ర పూజ అనేది జరిగింది. సో ఈ రోజు నుంచి కరెక్ట్ మన ఫెస్టివల్ ఇంకా 70 రోజులు అయితే ఉంది. అండ్ మన గణేష్ దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఏం కథ మొత్తం అయితే మనము ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడరు, ఖచ్చితంగా లైక్ చేయరు. అండ్ ఇంకోరా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే జర సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇక మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి, ఏం కథ అనేది మీకు తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ నేను ఇప్పుడు మన పెద్ద గణేష్ని పెట్టే బిల్డింగ్ పక్కకే మనకు గణేషుని టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ని చూద్దాం. సో మన ఇక్కడ గణేషుని కూడా మనం దర్శించుకుందాం. సో చాలామంది ఎప్పుడు ఇక్కడ లోకల్ పీపుల్స్ కానీ గణేషుని భక్తులు కానీ వచ్చి సో మన గణేషుని దర్శించుకుంటారు అన్నమాట. సో అమ్మవారు కూడా ఉన్నారు అండ్ శివయ్య కూడా ఉన్నాడు, మన లార్డ్ శివయ్య. సో నేనైతే రాగానే దర్శించుకున్నా. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఫస్ట్ నుంచి 1954 నుంచి మన గణేషులు ఏ రూపంలో దర్శనం ఇచ్చారు, సో ఎట్లున్నది అయితే మీకు కొంచెం చూపించే ప్రయత్నం చేస్తా. సో చాలామంది ఫస్ట్ వినాయకుడు ఎట్లా పెట్టారు, ఎట్లుండడు అనేది కూడా చాలామందికి చూడాలనిపిస్తుంది. సో నేను కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, రెగ్యులర్గా వస్తుంటాయి కానీ. సో 1954లో పెట్టిన ఒక్క అడుగు గణేశుడు. సో పోస్టర్ అయితే అంత డీటెయిల్గా లేదు, చూద్దాం ఇప్పుడు ఎట్లున్నాడో. చూస్తున్నారు కదా, 1954లో మనకు పెట్టిన ఫస్ట్ వినాయకుడు మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర. సో మనకు శంకరయ్య గారు, సో ఆయన ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన అయితే ఫస్ట్ మనకి ఇక్కడ గణేషుని పెట్టిడు. చూస్తున్నారు కదా, చిన్నగా ఉన్నాడు గణేశుడు, కొంచెం ఇమేజ్ అంతా పోయింది సో వాటర్ పడి. అండ్ నెక్స్ట్ తర్వాత 1955లో పెట్టిన గణేశుడు ఇంకొంచెం హైట్ పెంచారు. అండ్ ఇక్కడ 56లో కూడా చూసుకోవచ్చు మీరు, హైట్ పెరిగింది. సో ఇయర్కి మనకు హైట్ అనేది పెరిగింది. సో చూస్తున్నారు కదా, ఇమేజెస్ కొంచెం క్లారిటీగా లేవు. సో మొత్తం పెట్టి చాలా రోజులైంది కదా, సో అన్ని ఆ పోస్టర్ మొత్తం పాడైపోయినాయి, ఫ్లెక్సీ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 74 అండ్ 75, 76, 77. సో ఇట్లా సో అన్ని ప్రతి ఇయర్కి సంబంధించిన ఇమేజెస్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో చూడండి. సో మీరు ఎప్పుడన్నా గణేశుడి దగ్గరకు వస్తే ఈ టెంపుల్ లోపలికి వచ్చి మీరు అన్నీ చూడొచ్చు. బట్ మనకు ఫోన్లో అయితే అంత డీటెయిల్గా అయితే కనబడట్లేదు. సో ఇది సో శంకరయ్య గారు అంటే ఈయనే. సో మన హైదరాబాద్ బడా గణేషుని ఫస్ట్ పెట్టింది ఈయనే. సో ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. సో ఇది సో స్వామివారి టెంపుల్ లోపటైతే ఇట్లుంది సిచ్యువేషన్. ఒకసారి చూడండి మన గణేషుని మీకు డీటెయిల్గా చూపిస్తుంది చూడరిగా. సో మనకు ఈ గణేషుని, సో ఈ గణేషుని మొక్కుకోండి, సో మీకు కోరికలను నెరవేరితే. అండ్ గణేషుని పక్కనే అమ్మవారు కూడా ఉంటారు ఇక చూడండి. ఇక సో అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ మన శివయ్య కూడా ఉన్నాడు. ఓం నమ శివాయ, జై బోలా గణేష్ మహారాజ్కి జై. అండ్ ఇప్పుడు ఇక్కడ వర్క్స్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం కథ చూద్దాం. మనకి ఇక్కడ వర్క్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక సో ఏం అప్డేట్స్ అయితే లేవు ప్రజెంట్. అండ్ ఇక్కడ మనకు కర్ర పూజ చేసిన ప్లేస్ ఇది. సో ఇదే ఎగ్జాక్ట్లీ కర్ర. అండ్ మనకు రేపు సండే ఎర్లీ మార్నింగ్ 5కి ఇక్కడికి కట్టలు వస్తాయి. సో రేపు కట్టలు వచ్చిన తర్వాత సో మండే నుంచి అందరూ కార్పెంటర్స్ కానీ వెల్డర్స్ కానీ సో ప్రతి ఒక్క ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ మండే రోజు ఇక్కడ చేరుకుంటారు, మండే మార్నింగ్. సో మండే వాళ్ళు రాగానే పని మొత్తం చేస్తారు. సో ఇది ఇంకా అప్డేటు. సో ప్రజెంట్ అయితే ఇట్లుంది. అండ్ ఇక్కడ నిన్న చెట్లు నరికినుండేగో. సో ఇవన్నీ చెట్లన్నీ నరికేస్తారు. సో మన గణేశునికి అడ్డం వచ్చే చెట్లను నరికేస్తారు, ఎందుకంటే చూసునికి వచ్చిన భక్తులకు అంటే క్లియర్గా గణేశుడు కనబడేటట్టు. అండ్ మనకు ఊరేగింపుల స్వామిని తీసుకుపోయేటప్పుడు సో అడ్డం రావద్దని చెప్పేసి కూడా మనకు అన్ని చెట్లు కూడా నరికేస్తారు. సో ఈ చెట్టు అయితే నరికేసారు. అండ్ ఇంకా ఈ కొమ్మలు కూడా నరికేస్తారు గణేశుని పెట్టినాక. ఇంకా ఈ చిన్న కొమ్మలు కూడా అన్నీ నరికేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో మన హైదరాబాద్ బడా గణేష్ కదా. సో ప్రజెంట్ అప్డేట్ అవుతుంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనకు కట్టెలు అయితే వస్తాయి. సో మనకు కట్టెలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నరసాపూర్ ఫారెస్ట్ నుంచి. సో నరసాపూర్ ఫారెస్ట్ నుంచి సో ఒక పెద్ద లారీ మీద అయితే కట్టెలు తీసుకొస్తారు. అండ్ మనకు కార్పెంటర్స్ ఏమో ఆదిలాబాద్ నుంచి వస్తారు, నరసయ్య టీం. సో వాళ్ళు నాకు తెలిసి రేపు ఈవినింగ్ వాళ్ళు వస్తుండొచ్చు, లేదా మండే రోజు ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో నేను మన సందీప్ అంకుల్ ఉన్నాడు కదా, సో మన హైదరాబాద్ గణేష్ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ అంకుల్ని అయితే నేను అడిగిన.
సో మండే రోజు నుంచి అయితే కంప్లీట్గా ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందని అంకుల్ అయితే చెప్పిండు. ఎందుకంటే మనకు టైం లేదు, సో ఇంకా 70 రోజులు మాత్రమే ఉంది. సో మనకు మచిలీపట్నం నుంచి వెల్డర్స్ నాగబాబు టీం కూడా వస్తారు. సో ఆల్మోస్ట్ ఫస్ట్ మనకు వెల్డర్స్, కార్పెంటర్స్ వీళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే కార్పెంటర్స్ వస్తేనే మనకు షెడ్ పని అవుతుంది, అండ్ వెల్డర్స్ వస్తే ఐరన్ వచ్చిన తర్వాత మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కట్ చేసుకుంటారు, స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ కానీ, అండ్ కింద బేస్ కానీ, అండ్ మెయిన్ పిల్లరు. సో ఇవన్నీ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా మెజర్మెంట్స్ పనులు అవి చాలా ఉంటాయి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పని అనేది స్టార్ట్ అవుతుంది. సో మండే నుంచి మన ఛానల్లో మన బడా గణేష్ దగ్గర అప్డేట్ అయితే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా నేనైతే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ మండే నుంచి మన గణేష్ని నిమజ్జనం అయ్యేంత వరకు నేను కంప్లీట్గా ఇదే పని మీద ఉంటా. సో మన గణేష్ దగ్గర జరిగే ప్రతి అప్డేట్ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. మీరు మాత్రం మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోరు. సరేనా? ఇక మండే రోజు కలుద్దాం. బాయ్ బాయ్.